హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము టీపీ లింక్లో బేసిక్ రూటర్ అనేది ఒకటి ఉందన్నమాట. దాన్ని అయితే మనం కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది చూద్దాము. దానికోసం ముందుగా మనము బ్రౌజర్ను ఓపెన్ చేసి ఐపీ అడ్రస్ అయితే కొడదాము. ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే మనకి డిఫాల్ట్ టీపీ లింక్ పేజ్ అనేది అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.0.1 అనేది ఎంటర్ చేస్తే మనకి వస్తుంది. టీపీ లింక్లో చాలా రూటర్స్కి వచ్చేసి ఇదే ఐపీ అయితే ఉంటుంది. కొన్నిటికి ఏమవుతుందంటే 192.168.1.1 అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను 192.168.0.1 అనేది కొట్టగానే నాకు టీపీ లింక్ పేజ్ అనేది అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఇది ఏమడుగుతుందంటే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది ఫస్ట్ టైం కాబట్టి. సో నార్మల్గా ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేద్దాము. నేను టెస్టింగ్ పర్పస్లో నేను ఒక నెంబర్ అయితే ఒక ర్యాండమ్గా ఒక పాస్వర్డ్ అయితే ఇస్తాను. ఓకే, ఓ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అనేది అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి పోర్టల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనము ఈ యొక్క టీపీ లింక్ రూటర్ ఏదైతే ఉందో దీన్ని ఎన్ని రకాలుగా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ కనెక్షన్ టైప్ అనేది అయితే ఉంటుంది. డైనమిక్ ఐపీ, స్టాటిక్ ఐపీ, పీపీఓపీ, L2TP, పీపీటీపీ ఈ 5 మోడ్స్లో అయితే మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సహజంగా ఇంటర్నెట్ వాడేవాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే డైనమిక్ ఐపీఆర్, స్టాటిక్ ఐపీ, పీపీఓపీ ఈ మూడిట్లోనే ఎక్కువగా అయితే ఇంటర్నెట్ని కాన్ఫిగరేషన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే డైనమిక్ ఐపీతో అయితే మనం కాన్ఫిగరేషన్ చేద్దాము. సో నేను డైనమిక్ ఐపీ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే వీలాన్ ఐడి అడుగుతుంది. సో ఇన్ కేస్ మీకు వచ్చే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్ వీలాన్ ఐడితో ఇచ్చారనుకోండి, ఇక్కడ వీలాన్ ఐడి ఎనేబుల్ అని పెట్టేసి వీలాన్ ఐడి అయితే ఇవ్వండి. ఒకవేళ వితౌట్ వీలాన్ ఇచ్చారనుకోండి, దీన్ని మీరు ఏం చేంజెస్ చేయాల్సిన పని లేదు, యాజ్ ఈజ్గా ఎలా అయితే ఉంచేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే వైఫై సెట్టింగ్స్, వైఫై నేమ్ అండ్ వైఫై పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలని చూపిస్తుంది. సో ఇక్కడ మనం SSID అని ఉంది కదా, దీని దగ్గర మీరు వైఫై నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే టెస్టింగ్ పర్పస్ కాబట్టి టెస్టింగ్ అని అయితే వైఫై నేమ్ ఇద్దాము. సో నేను టెస్టింగ్ అని వైఫై నేమ్ ఇచ్చాను. పాస్వర్డ్ కూడా నేను అదే ఇస్తున్నాను, టెస్టింగ్ పర్పస్. ఓకే, సో పాస్వర్డ్కి వచ్చేసి కింద ఇది చూసారా, పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, దీన్ని డిలీట్ చేయండి. చేసి పాస్వర్డ్ కూడా అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎనేబుల్ వైర్లెస్ రేడియో అని ఉంది కదా, ఈ క్లిక్ అనేది ఎనేబుల్లో చూసుకోండి. ఒకవేళ ఇది డిసేబుల్లో ఉంటే మీకు వైఫై అనేది అయితే పనిచేయదు అనమాట. సో ఇది ఎనేబుల్లో ఉంది కాబట్టి నేను నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమని చెప్తుందంటే లెంత్ ఆఫ్ వైర్లెస్ పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అని వస్తుంది. సో మనము ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో అది తక్కువ ఉందన్నమాట. సో మినిమం 8 క్యారెక్టర్స్ అని అడుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దాం, ర్యాండమ్గా ఒక నెంబర్ అయితే ఇద్దాము. సో నేను ర్యాండమ్గా ఎలా ఇచ్చాను, యాక్చువల్గా పాస్వర్డ్ అయితే ఇలా కాదు, వేరేలా పెట్టుకోవాల్సి వస్తుంది. సో నేను మనం టెస్టింగ్ పర్పస్ కాబట్టి అయితే ఇలా అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 2.4 గిగా వైర్లెస్లో వైఫై నేమ్ ఇది, పాస్వర్డ్ ఇది అని ఉంది. సో ఇక్కడ కనెక్షన్ ఉంది చూసారా, ప్లీజ్ చూజ్ యువర్ కరెంట్ కనెక్షన్ టు కంటిన్యూ అనేది. ఇది మీరు ఆల్రెడీ వైర్లెస్తో కనెక్ట్ అయ్యారా, వైఫైతో అంటే వైర్లెస్తో కనెక్ట్ అయ్యారా, వైర్తో కనెక్ట్ అయ్యారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయమంటుంది. సో నా కాన్సెప్ట్ నేనున్న సిచ్యువేషన్లో ఏం చేశానంటే నేను నా రౌటర్కి వ్యాన్ కనెక్షన్ని త్రూ ల్యాన్ కేబుల్తో అయితే కనెక్ట్ చేశాను. సో ఐఎమ్ యూజింగ్ వైడ్ కనెక్షన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూసారా, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డైనమిక్లో ఉంది, వైఫై అనేది ఎనేబుల్ ఉంది, వైఫై నేమ్ ఇది, వైఫై పాస్వర్డ్ ఇది అనేది అయితే చెప్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సేవ్ అని అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది. సో నేను సేవ్ అనేది అయితే క్లిక్ చేశాను. సేవ్ అని క్లిక్ చేయగానే ఆ వర్క్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది, అది డేటా సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సేవ్ అయిపోయిన తర్వాత మనకి డేటా కనెక్టివిటీ అంతా చూపిస్తుంది అనమాట. మనము చూద్దాము ఇప్పుడు ఎలా చూపిస్తుంది ఏంటనేది. సో చూడండి ఇప్పుడు కనెక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం కనెక్షన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి మనము టెస్ట్ అయితే చేద్దాము ఇంటర్నెట్ కనెక్షన్. చూడండి, క్లిక్ ఫినిష్డ్ ఆర్ ఎండ్ క్విక్ సెటప్ ప్రాసెస్. మన ఇంటర్నెట్ కనెక్షన్ సక్సెస్ఫుల్గా సెట్ అయింది కాబట్టి ఇది సక్సెస్ అని అయితే మెసేజ్ వచ్చింది. ఓకే కొట్టేసి ఫినిష్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇంటర్నెట్ స్టేటస్ కనెక్టెడ్, ఐపీ అడ్రస్ వచ్చి డైనమిక్ ఐపీ ఏది అసైన్ అయింది అనేది అయితే ఇక్కడ ఐపీ చూపిస్తుంది. ఓకే, సో ఇలా అయితే మనము డైనమిక్లో అయితే మనము దీన్ని కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇది ఆపరేషన్ మోడ్ అని ఉంది కదా, దీని గురించి డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం రూటర్ మోడ్లో చూసాం కదా,
నెక్స్ట్ యాక్సెస్ పాయింట్ మోడ్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, రేంజ్ ఎక్స్టెండర్ మోడ్లో ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ టీపీ లింక్ రోటర్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకవేళ మీరు ఈ టీపీ లింక్ రోటర్ ఎప్పటి నుంచి వాడుతున్నారో మీరు కన్నా వాడుతుంటే దీని యొక్క ఫీడ్బ్యాక్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో దీని గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.